అన్న మీరే స్టోరీ చెప్పినావు, జబర్దస్త్ అనిపించింది. తర్వాత మా ఫ్రెండ్స్ అంటే నేను ఇట్లున్నా వాళ్ళు అట్లున్నారంటే ఫ్రెండ్స్ అన్న. ఫస్ట్ మా వెంకట్ దుగ్గిరెడ్డి గారు యూఎస్ఏ అట్లాంటా, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే బాబీ గారు, వీళ్ళందరూ మంచి డైరెక్టర్ కోసం వెళ్తుంటే మా గంగాధర్ గారు వాళ్ళకి దొరికాడు. ఒక మంచి స్టోరీ తొందరగా తీసి తొందరగా రిలీజ్ చేద్దామని పర్ఫెక్ట్గా స్టార్ట్ చేశారు వాళ్ళు కష్టపడి. సో హీరో ఎవరంటే ఇంకెవరు, నాకు ఈరోజు ఇంత మంచి పేరు తీసుకొచ్చి నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత మాట్లాడుతున్నా అంటే కేవలం ఒకే ఒక ఆయన్నే, మా అదిరాబి అన్న. థ్యాంక్ యూ అన్న. ఈరోజు గడ్డం నవీన్ ఉన్నా అంటే అన్న అభియన్న వల్లనే, అభియన్న లేకుంటే నేను లేను. సో మా అభియన్న హీరో అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఈ సినిమాకి గంగాధర్ గారు చాలా కష్టపడ్డారు. గంగాధర్తో పాటు రేష్మ గారు కూడా చాలా కష్టపడ్డారు సినిమా మొత్తంలో. అండ్ కెమెరామెన్ గారు మెడ్రాస్లో నుంచి వచ్చారు, ఆయన పేరన్నా ఒకసారి విద్యానందన్ గారు మెడ్రాస్ నుంచి కెమెరా వర్క్ చేశారు, చాలా బాగా చేశారు ఆయన. సో సినిమా ఫస్ట్ డే నుంచి షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు చాలా ఫుల్ పాజిటివ్ ఉంది. ఈ రోజు వరకు కూడా 100% పాజిటివ్ ఉంది. ఇప్పుడు ట్రైలర్ నేను కూడా ఫస్ట్ టైం చూశాను ఈ రోజే. నాకు మంచి లుక్ మిసాలు తీసేసి చాలా బాగుంటుంది సినిమా. 100% మినిమం గ్యారంటీ సినిమా నాకు అర్థమవుతుంది. అన్న అభ్యన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మీకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, మీరు ఈ సినిమాతో పెద్ద హీరో కావాలి, చిరంజీవి సినిమాతో పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.